ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణము 487వ భాగం. వశిష్ఠ మహర్షి సూటిగా రాముల వారిని ఒక ప్రశ్నిస్తున్నాడు. రామా, నీవు రాత్రి నిద్రించావు కదా, అప్పుడు నీకు స్వప్నం వచ్చింది, కల వచ్చింది. ఆ స్వప్నంలో నువ్వు ఒక స్వప్న దేహాన్ని ధరించావు. అక్కడ ఏదో ఎక్కడో వేటకు వెళ్ళినట్టు, ఓ బాణాలతో అంబుల పొదితో వేటలో వెళ్ళి ఏదో ఒక జింకనో ఒక పులినో వేటాడినట్లు ఇలా నీకు ఆ యొక్క స్వప్నంలో నువ్వు అన్ని దృశ్యాలని చూసావు. ఆ స్వప్న దేహాన్ని నువ్వు ధరించావు. స్వప్నంలో ఒక దేహాన్ని ధరించావు. నువ్వు అటు ఇటు అరణ్యం అంతా దశ దిశలా తిరిగావు. ఉదయం లేచావు. ఆ రాత్రి ఆ వేట దుస్తులలో ఆ రకమైనటువంటి వేటకు వెళ్ళినటువంటి వేసుకున్నటువంటి ఆ దుస్తులు, ఆ ఆహార్యము, ఆ అమ్ముల పొది అవన్నీ అదంతా ఇప్పుడు ఎక్కడుంది చెప్పు నాకు. ఉందా ఇప్పుడు జాగ్రత్తలో? సరే, ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఉన్నావు నువ్వు. ఇక్కడ జాగ్రత్త అవస్థలో కూడా ఉండి నువ్వు ఒక కలలాగా మనసులో ఒక ఊహల్లో ఉన్నావు, ఒక మనోరాజ్యంలో ఉన్నావు. నువ్వు స్వర్గంలోనూ నందనవనంలోనూ అప్సరసలతోనూ ఎక్కడో మేరుగిరి మీదనో పరిభ్రమిస్తున్నటువంటి భావన చేస్తున్నావు. జాగ్రత్తలోనే ఉన్నావు, ఒక రకంగా ఆ భావనలో ఉన్నావు, మనోరాజ్యంలో ఉన్నావు. జాగ్రత్తలో ఉండి కూడా నువ్వు భావనలో వేరే చోటికి ఎక్కడికో వెళ్ళిపోయావు. ఆ దేహం ఎక్కడుంది ఇప్పుడు అంటే ఆయన అడిగింది ఏంది? దేహాన్ని ఎవరు తయారు చేశారు అన్నటువంటి కిందటి ఎపిసోడ్లో ప్రశ్నకు అనుసంధానంగా మాట్లాడుతున్నారు వశిష్ఠ మహర్షి ఇక్కడ. కాబట్టి మహాబాహు, గత శరీరాలు అంటే మామూలుగా నీవు ఆ స్వప్నంలో కానీ జాగ్రత్తలో కానీ ఈ శరీరాలు నీకు నువ్వు ఏర్పరచుకున్నటువంటి ఆ మనోరాజ్యంలో ఏ ఏ విచిత్రమైనటువంటి పనులన్నీ జరిపాయో, ఏ ఏ రకాలైనటువంటి పనులన్నీ చేశాయో ఆ దేహాలు ఇప్పుడు ఎక్కడున్నాయి చెప్పు నాకు. ఇప్పుడు స్వప్నంలోనైనా ఆ దేహంలోనే నువ్వు కష్టసుఖాలు అనుభవించావు. ఇక్కడ జాగ్రత్తలో కూర్చుని మనోరాజ్యంలో నువ్వు ఏదో ఒక ఊహల్లో ఉన్నప్పుడు అప్పుడు కూడాను ఆ కష్ట సుఖాలను నువ్వు అనుభవించావు. మరి ఇక్కడ జాగ్రత్తలో అనుభవించిన ఈ దేహంలో అనుభవించిన కష్టాలు, రాత్రి స్వప్నంలో ఆ దేహంలో అనుభవించినటువంటి నీకు కష్ట సుఖాలు నీవు ఉన్నాయి కదా, మరి ఆ దేహాలు ఎక్కడున్నాయి ఇప్పుడు? అసలు ఈ కష్ట సుఖాలను అనుభవించేది ఎవరు? ఇది ప్రశ్న, మూలమైనటువంటి ప్రశ్న. ఈ కష్ట సుఖాలని అనుభవించేది ఎవరు అనుభవిస్తున్నారు? దేహమా? స్వప్నంలో నువ్వు ధరించిన దేహమా? జాగ్రత్తలో మనోరాజ్యంలో ఉన్న దేహమా? ఏ దేహం అనుభవించింది? ఇప్పుడు స్వప్నంలో కూడా నీకు స్వప్నంలో అనుభవించింది కానీ ఇక్కడ ఈ జాగ్రత్తలో నువ్వు మనోరాజ్యంలో అనుభవించింది కానీ దేహం కాదు, దేహం కానే కాదు. ఎవరు అనుభవించారు మరి ఆ సుఖ దుఃఖాలంటే? జీవుడు అనుభవిస్తున్నాడు. స్వప్నంలో అనుభవించింది కష్ట సుఖాలను జీవుడే. అలాగే జాగ్రత్త అవస్థలో కూడాను దేహం కాదు అనుభవించింది. నువ్వు జాగ్రత్త అవస్థలో కూర్చోన్నావు, నీ మనోరాజ్యంలో ఏమేమో చేసావు పోయి, ఇప్పుడు కూడా దేహం కాదు ఆ కష్ట సుఖాలు అనుభవించింది. దేహాన్ని అభిమానిస్తున్నటువంటి ఏదుందో, దేహాన్ని అభిమానిస్తున్నాను అనేటువంటిది ఏదైతే ఉందో అది కష్ట సుఖాలు అనుభవిస్తుంది. ఎవరది? జీవుడు. దేహాభిమాని ఎవరు? జీవుడు అన్నమాట. కర్తృత్వ భోక్తృత్వాలు కలిగిన అహం అనేటువంటి ఆ జీవుడు అనుభవిస్తున్నాడు కానీ దేహం కాదు. కాబట్టి నువ్వు
ఒక మాట చెప్తున్నా విను. నేను ఇప్పుడు నీకు స్వప్నాన్ని చెప్పాను, జాగ్రత్తను చెప్పాను. మరి ఈ రెండులో నువ్వేమనంటే స్వప్నమేమో స్వప్నం అనుకుంటున్నావో, జాగ్రత్తనేమో నువ్వేమనుకుంటున్నావు, జాగ్రత్తనేమో ఏదో వాస్తవం అని అనుకుంటున్నావేమో. అర్థమవుతుందా? కాకపోతే నేను చెప్పేది ఏంటంటే స్వప్నం ఎలాగా స్వప్నమో జాగ్రత్త కూడా స్వప్నమే, రెండూ స్వప్నాలే. స్వప్నము జాగ్రత్త రెండూ కూడాను స్వప్నాలే. జాగ్రత్త కూడా స్వప్నం కాకపోలేదు. అయితే తేడా ఏమిటి అంటే ఆ స్వప్నం ఏంటంటే కొద్ది కాలం, కొన్ని నిమిషాలు గంటలో జరుగుతుంది. ఇదేమంటే దీర్ఘకాలమైన స్వప్నం. జాగ్రత్త ఇప్పుడు మనం నివసించే అంటే ఏం చెప్తారు, కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నట్టుంది ఇది. ఇప్పుడు ఏంటంటే జాగ్రత్త, మనం అనుభవించేటువంటి జాగ్రత్త అంతా కూడా స్వప్నమే అని చెప్పడం అన్నమాట మహర్షి యొక్క ఉద్దేశం. మనం చూసేటువంటి జాగ్రత్తలో కలిగే ప్రతిదీ కూడాను స్వప్నం లాంటిదే. అది చిన్న స్వప్నము, ఇది పెద్ద స్వప్నము అంటున్నాడు. దీర్ఘ స్వప్నం ఇది అంటున్నాడు. అది కొద్ది కాలమే ఉంటుంది, తెల్లవారితే పోతుంది అది. కానీ మరి ఈ స్వప్నం పోవటం లేదు. ఈ స్వప్నం ఎంతవరకు ఉంటుంది? ఇది దీర్ఘకాలం ఉంటుందన్నమాట. అది తాత్కాలికం, అది ఆ స్వప్నము. ఇది దీర్ఘకాలికం ఇది. కాబట్టి లేదా ఇప్పుడు ఎలాంటిది, ఇది ఒక రకమైనటువంటి పెద్ద మన మూర్ఛ అనుకోండి. దీన్ని ఒకవేళ 70 ఏళ్ళు బతుకుతాం మనం అనుకుందాం. ఆ 70 ఏళ్ల వరకు ఉన్నటువంటి అంత నిడివైనటువంటి దీర్ఘకాల స్వప్నం ఇది. ఇంకా కూడా ఇంకొక రకం కూడా చెప్పబోతున్నాడు మహర్షి. ఇక్కడ దీర్ఘకాలం మూర్ఛ అనుకో. 70 ఏళ్ల పాటు ఒక అంటే మనసు బహిర్విషయాలు తెలియనటువంటి కోమా లాంటి మూర్ఛ లాంటి స్థితి అనుకో, లేకపోతే దీర్ఘమైన 70 ఏళ్ల స్వప్నం అనుకో దీన్ని. కాబట్టి అతి దీర్ఘకాలం, నువ్వు ఏదో ఇంత దీర్ఘకాలం ఒక 70 ఏళ్ల పాటు ఒక పగటి కళ అలాగా కలిగింది అనుకో. అర్థమైందా? ఇది దీన్ని ఒక 70 ఏళ్ల స్వప్నమైనా అనుకో, లేదా అతి దీర్ఘకాలం కలిగినటువంటి ఒక పగటి కళ అనైనా అనుకో. కాబట్టి దీర్ఘ స్వప్నం అని అనుకో. ఈ మూడింట్లో ఏదనుకున్నా సరే నువ్వు అది స్వప్నమే. అర్థమైందా? కాబట్టి ఈ జాగ్రత్త అనేది కూడాను స్వప్నం లాంటిదే అనేటువంటి భావనలో నువ్వు ఉండు. ఈ సంసారం అంతా కూడాను భ్రాంతి రూపము. సంసారం ఒక కళ, దీర్ఘ స్వప్నము. ఒక సంసారమే కాదు, 3 లోకాలు కూడాను ఇలాంటివే. ఇహమైన పరమైన ఏదైనా సరే నీ మనోరాజ్యమే. ఈ మనోరాజ్యాలే ఇవి, దీర్ఘ స్వప్నాలే ఇవి. ఏం చేత అంటున్నావు ఈ మాట? అది ఉందనుకుంటే, ఇది ఉంది అని మనం ఈ ప్రపంచము సృష్టి ఉంది అనుకున్నామనుకో అది లేకుండా పోతుంది. లేదనుకుంటే తాత్కాలికంగా కనపడుతుంది. అక్కడ సర్పము రజ్జులో పాము ఉంది అనుకుంటే చీకట్లో ఉంది, లైట్ వేస్తే పోయింది. లేదా అనుకుంటే చీకటి అప్పుడు కనపడింది. కాబట్టి ఇది ఉందనుకుంటే లేకుండా పోతుంది, లేదనుకుంటే తాత్కాలికంగా కనపడుతుంది. లేదు అనడానికి లేదు, ఎందుకు లేదనడానికి కనిపిస్తూ ఉంది కాబట్టి. ఉంది అనడానికి లేదు, ఎందుకంటే జ్ఞానంలో పోయింది కాబట్టి. కాబట్టి కనిపిస్తుంది కాబట్టి లేదు అనలేము. ఎప్పటికీ లేదు ఉండడం లేదు కాబట్టి ఉంది అని అనలేము. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనము? అది సత్తు కాదు, అసత్తు కాదు. సత్ అంటే ఎప్పటికీ ఉండాలి కాదు, అసత్ అంటే లేనిదే అవ్వాలి కాదు. అది ఒకప్పుడు కనిపిస్తుంది, మరొకప్పుడు లేకుండా పోతుంది. ఒకప్పుడు ఉండి మరొకప్పుడు కనిపించకుండా పోయేదాన్ని మిథ్య అంటాము. అది సత్తు కాదు, అసత్తు కాదు. అది ఎప్పుడు మనకు తెలుస్తుందంటే విచారణ చేసి చూసినప్పుడే మనకి అర్థమవుతుంది. విచారణ చేయకుండా ఉంటే ఆ ఎండమావిలో ఆ కనపడే నీళ్ళని అది విచారణ, ఇది సూర్యరశ్మే ఆ రిఫ్లెక్షన్ వల్లనే ఇలా వస్తుంది అని విచారణ కానీ లేనట్లయితే ఆ ఎండమావిలో నీళ్లు కనపడతాయి. ఆ తాడులో పాము ల్యాంటర్న్ లైట్ వేసి చూసి ఇది పాము కాదు తాడు అని విచారణ
చేయకపోతే అది కదలటం లేదు, దూరం నుంచి కూడా కదలలేదు, మస్క చీకట్లో తర్వాత లైట్ వేసాము కదలలేదు, ఈ విధంగా విచారణ చేయకపోతే నీకు అది ఆభాసగా కనపడదన్నమాట. కాబట్టి నువ్వు విచారణ చేస్తేనే నీకు అది అర్థమవుతుంది. విచారణ చేయనంత వరకు అది నీకు ఎలా ఉంటుందంటే ఆపాత రమణీయంగా ఉంటుంది అంటాడు ఇక్కడ. ఆపాత రమణీయం అంటే పైకి బాగా అందంగా కనపడుతుంది, మెల్ల 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 తళ 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 నీళ్లు ప్రవహించినట్టు కనపడుతుంది నువ్వు దాన్ని విచారణ చేయనంత వరకు. ఎండమావి పై పై మెరుగులతో కనపడుతుంది. నువ్వు లోతుకు దిగితే అప్పుడు నీకు అది అర్థమవుతుంది, దాంట్లో ఉన్న డొల్లతనం నీకు అర్థమవుతుంది. కాబట్టి స్వర్గం కానీ, వైకుంఠం కానీ, కైలాసం కానీ, మరణం కానీ, జీవితం కానీ అంతా కూడాను ఆభాసే, చిత్తి యొక్క ఆభాసే ఇది, అంతేగాని మరొకటి కానే కాదు రామా. దీనిని కనిపించేదంతా కూడాను చైతన్యం యొక్క ఆభాసే అని తెలుసుకోవడం సాధకుని యొక్క లక్ష్యం. ఎప్పుడైతే కనిపించేదంతా పదార్థాలన్నీ కూడాను అన్నీ కూడాను ఆ చైతన్యం యొక్క ఆభాసలే అనేటువంటి దృఢమైనటువంటి ఆ విచారణ ద్వారా నీకు ఆ భావన నీకు నిలబడుతుందో నీలో, అటువంటి దర్శనాన్ని ఏమంటామంటే సమ్యక్ దర్శనము అంటాము. సరి అయిన దర్శనము, సరిగా చూడడం, ప్రపంచాన్ని సమ్యక్ దర్శనం చేయడం అంటే ఏంటంటే ఈ ప్రపంచంలో కనిపించేటువంటి ప్రతి పదార్థము కూడాను ఆ కనపడనటువంటి దాని లోపల ఉన్నటువంటి సచ్చిత్తుల యొక్క ఆభాస మాత్రమే, కానీ ఇది నిజంగా కనిపించున్నటువంటి పదార్థం కానే కాదు అని దృఢమైనటువంటి ఆ స్థితిలో, జ్ఞాన స్థితిలో నీవు ఉండాలి రామా అంటూ ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామ్.